కాదు అఘోరి, నువ్వు సనాతన ధర్మం అని చెప్పేసి చెప్తున్నావు కదా. సనాతన ధర్మం గోహింస మహాపాపం, గోవులను చంపొద్దు అని చెప్పేసి ఆడవాళ్ళని పెళ్లి చేసుకోమని చెప్పేసి మీ అఘోరి తత్వంలో ఉందా, మన సనాతన ధర్మంలో ఉందా? నువ్వు అఘోరివి కాదు, ఒక కామ పిచాచివి. ఇలాంటి దాన్ని నిన్ను అసలుకి నువ్వు దేవునికి అది ఇచ్చా అన్నావు కదా, అది కాదు, నీ మెడనియాలే. అలాంటి దాన్ని అఘోరి తత్వానికి అఘోరి అని చెప్తే ఎవరిని నమ్మకుండా చేస్తున్నావు. ఇలాంటి దాన్ని ఎలాంటి కలిసినా పాపం ఆ వర్షిని జీవితాన్ని, రాధిక జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావు? వాళ్ళకి మాయమాటలు చెప్తున్నావో, మత్తు మంది పెడుతున్నావో అర్థం కావట్లేదు. డ్రగ్స్ ఇస్తున్నావో అర్థం, డ్రగ్స్ ఇచ్చి అలా అలవాటు చేసావో అర్థం కావట్లేదు. నీ మనసు చూస్తుంటేనే, నిన్ను చూస్తుంటేనే ఏదో విధంగా అనిపిస్తుంది. అలాంటి దానివి నువ్వు ఎందుకు బతుకుతున్నావు? చచ్చిపో ఇక్కడ అఘోరిలో కలిసి. సనాతన ధర్మం పేరుతోని చాలా జీవితాలు నాశనం చేస్తున్నావు. ఎందుకు ఇలాంటి దాన్ని అఘోరి అని చెప్పుకోకు. ఇంకోసారి బయట పాపం అందరూ ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇంకోసారి అఘోరి అంటే ఎవరు నమ్మేటట్లేదు, ఒక మంచి వ్యక్తిని కూడా నమ్మే విధంగా చేస్తలేదు. ఇలాంటి చేపట్టి సనాతన ధర్మం కాదు, నువ్వు మొత్తం బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నావు. సనాతన ధర్మాన్ని కాదు, ఇప్పుడు ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్నావు, లెస్బియన్స్గా తయారవుతున్నావు నువ్వు. అలాంటి కొత్త ఆచారాన్ని తీసుకొస్తున్నావు. సనాతన ధర్మంలో లెస్బియన్స్కి లేదు చోటు. చచ్చిపో.